మనకంటే మించిన పెద్ద పెద్ద పనులుంటాయి వాళ్ళకి, అందుకే రారు. నాన్న. అవును బుజ్జమ్మా, నీకో విషయం తెలుసా? శారదా మేడం జెండేశారు ఈ పక్క గుళ్ళోనే ఉన్నారు. వర్ధన్ కుటుంబం పాటించాల్సిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆ గుళ్ళో కార్యక్రమానికి వచ్చారు. కానీ నువ్వు వాళ్ళ బాధ్యత అని మర్చిపోయారు. ఏమంటావు సుబ్బు? శారదా మేడం వాళ్ళు పక్కనే ఉండి రాకపోవడం ఏంది? నాకేం తెలుసు పద్దు, అడిగితే ఏవేవో కారణాలు చెప్పారు. అదేదో వాళ్లే వచ్చి బుజ్జమ్మని పలకరించి చెప్పి వెళ్ళొచ్చుగా. మరి సారు? మీరా మేడం చెప్పినట్టు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా పద్దు. ఆయన కుటుంబం చేస్తున్న కార్యక్రమానికే రాలేదు, ఇంకా బుజ్జమ్మ కోసం ఇక్కడికే వస్తాడు పద్దు. అసలు వాళ్ళ దృష్టిలో మనకెంత విలువ ఉంది, అసలు ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది నాకు. సుబ్బు, నాన్న మీకు అనుమానం అక్కర్లేదు నాన్న. చూసే కంటికి ఎన్ని నిజాలైనా కనిపించొచ్చు, కానీ మన మనసు నమ్మే నిజం మాత్రం ఒకటే ఉంటుంది. ఆర్య సార్ నన్నెప్పుడూ నిర్లక్ష్యం చెయ్యరు. ఆయన దృష్టిలో మనకెంతో విలువ ఉంది. ఇది నేను నమ్మిన నిజం నాన్న. మీరన్నట్టు వాళ్ళంతా మనల్ని నిర్లక్ష్యం చేశారు అనిపించినా దాని వెనక బలమైన కారణం ఏదో ఉంటుంది నాన్న. నమ్మకం మంచిదే బుజ్జమ్మ, అతి నమ్మకం ఎవ్వరికీ మంచిది కాదు. ఇక నీ ఇష్టం. సుబ్బు, అమ్మా, ఏంటమ్మా నా ప్రేమకి ఎంత బలం ఉందో అని పరీక్షిస్తున్నావా? వీళ్ళందరికీ నా నమ్మకం పిచ్చి అనిపించొచ్చు, కానీ అన్నీ తెలిసిన తల్లివి నీకు నా బాధ అర్థమవుతుంది కదా. పంతులు గారు నాకు నీ అనుగ్రహం ఉందని చెప్పారు. నీ అనుగ్రహంతో నేను చేసిన పూజ బాగా జరిగింది. కానీ ఆర్య సార్ నా నుదుటిన కుంకుమ దిద్దితేనే నా పూజ ఫలించినట్టు. అది కూడా నీ అనుగ్రహంతోనే జరగాలి తల్లి. అనుగ్రహించు, అనుగ్రహించు తల్లి. అను, సార్ మీరు వచ్చేసారు. నాకు తెలుసు సార్, మీరు వస్తారని నాకు తెలుసు. వీళ్ళంతా మీకేదో ముఖ్యమైన పనుంది రారు అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు సార్. నాకు తెలుసు మీకన్నీ నా తర్వాతే అని. అదే నిజం కదా సార్? నిజమను, నీ తర్వాతే నాకేదైనా. నేనెక్కడున్నా, ఎన్ని పనుల్లో మునిగిపోయినా నా మనసు మాత్రం ఇదిగో ఇలా నీ దగ్గరికి పరుగులు తీస్తుంది. అయినా నీకు నాకు మధ్య ఉన్న ప్రేమ ఇది అని నిర్ణయించే హక్కు, అర్హత ఎవరికి లేదను. మన ప్రేమ గురించి వీళ్ళందరికీ తెలుసు గాని అది ఎంత బలమైంది అనేది తెలీదు. నువ్వు బాధపడకను,
నేనేం బాధపడను సార్. పూజ చేస్తున్న ప్రతి క్షణం నేను మిమ్మల్ని తలుచుకున్నాను. అంటే మీరు కూడా నాతో పాటు ఉన్నట్టే కదా సార్. సార్, ఇప్పుడు మీరు నేను నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండాలని నా నుదుటిన కుంకుమ పెట్టండి సార్. అప్పుడే నేను చేసిన పూజ పూర్తి అయినట్టు. ఆర్య సార్ మీద ప్రేమతో తను ఇవేమీ పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు నేనేమి చేయాలి? నా బుజ్జమ్మని ఈ అనర్థం నుంచి ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుంటాను. ఆ నిజమేంటో, దానికి సంబంధించిన సాక్ష్యాలేమిటో, అసలు ఈ రాజనందిని కథ ఏంటో తెలుసుకుంటాను. అవన్నీ బయటపెట్టి నా కూతుర్ని రక్షించుకుంటాను. స్వామి, నా కూతురు భవిష్యత్తు కాపాడుకోవడానికి నాకొక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నందుకు నిజాన్ని ఈ విధంగా నా కళ్ళ ముందుకు తీసుకొచ్చావా తండ్రి? నా కూతురు భవిష్యత్తు బలి కాకుండా కాపాడుకోవడానికి నాకు ఈ ఒక్క అవకాశం చాలు తండ్రి, చాలు. హరి ఓం. అమ్మా, ఈ తీర్థం తీసుకుని ఉపవాసం విరమించు తల్లి. సుబ్బు, మన అమ్మి పూజ ఫలించినట్టే. చూడు, అమ్మవారి కుంకుమని మన అమ్మి నుదుటిన చేర్చిండది. నా మనసులో ఉన్న దిగులంతా పోయిండది. ఇంక పెళ్లికి ఎట్లాంటి ఆటంకమూ ఉండదు. అవునంకుల్, అను అయితే ఆర్య సరే వచ్చారనుకుంది. అరే, అంతా ఏదో మిరాకిల్ జరిగినట్టుగానే జరిగింది. పగటి కళ్ళలు కనడం కూడా మిరాకిలేంట్రా తింగరదవా? అంటే అను ఆర్య సార్ గురించి ఎక్కువగా ఆలోచించింది కదా, అందుకే అలా కనిపించుంటారు అని అంటున్నాను. నిజమే నాన్నోయ్, నీకు కూడా పోలీసులు పట్టపగలే కల్లో కనిపిస్తుంటారు కదా పాపం. నోరు మూసుకుని దండం పెట్టుకో తెంగ నా కొడక. ఏదైతేనే ఊరుకోండి, అంతా అమ్మ ఆశీర్వాదం. నిజమే పొద్దు, అంతా అమ్మ ఆశీర్వాదమే. అందుకే ఆర్యసారి గతాన్ని నా కళ్ళకు చూపించింది. ఆ గతం వెనుక దాగున్న అసలు నిజాన్ని బయటపెట్టి నా బుజ్జమ్మ మనసు మార్చుకుంటాను. ఈ పెళ్లి జరగకుండా చేస్తాను. ఆ అమ్మ అభిమతం కూడా అదే కాబట్టి నా బుజ్జమ్మ చేస్తున్న పూజకు ఆర్యసారిని రానివ్వలేదు. ఈ కుంకుమ నా బుజ్జమ్మ సౌభాగ్యానికి గుర్తే కాని ఆ భాగ్యం ఆర్యసారిది మాత్రం కాదు, కానివ్వను. ఏంది సుబ్బు, ఏం ఆలోచిస్తాండావో?
ఏం లేదు. నా బుజ్జమ్మకి అమ్మ ఆశీర్వాదం ఎలాగో లభించింది. ఇక తండ్రిగా నా అసలైన బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం ఇదే అని ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా సరే నా బుజ్జమ్మ జీవితం సంతోషంగా ఉండేలా చేస్తాను. నేనే మీ లోకం అవ్వాలని నేను అనుకోను సార్, కానీ నా లోకం అంతా మీరే ఉండాలని మాత్రం కోరుకుంటాను. అయ్యో లేవండి. పంతులు గారు, మీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు సార్. అను, వాటర్ బాటిల్ తీసుకురా. తాగండి పంతులు గారు. అను, ఎందుకైనా మంచిది హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, నాకేం కాలేదు సార్. మీ వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది సార్. కానీ నేనే మీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. మీరు తప్పు చేయడం ఏంటి? అది మా పట్ల. అవునమ్మా, మీ ఇద్దరి పెళ్లి ఆగిపోవాలన్న ఉద్దేశంతో మీ పేరు మీద ఉన్న జాతకాన్ని మార్చి రాసిన పాపాత్ముడమ్మా నేను. ఏంటండి మీరనేది? మా పెళ్లి ఆపడం కోసం జాతకాలు మార్చడం ఏంటి? నేను చెప్పేది నిజం సార్. ప్రాణభిక్ష పెట్టిన మీకు అబద్ధం చెప్పను సార్. అవును సార్, మీకు చేసిన ద్రోహాన్ని ఒప్పుకుంటున్నాను సార్. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న నేను తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులకి ఆశపడి ఆ అమ్మాయి చెప్పింది చేసేశారు సార్. అమ్మాయ్యా? అవును సార్, ఒక అమ్మాయి మీ ఇద్దరి జాతకాలు తీసుకొచ్చి ఈ పెళ్లి జరగకుండా ఉండేందుకు జాతకం మార్చమని నాకు డబ్బులు ఇచ్చింది సార్. ఎవరా అమ్మాయి? తన గురించి నాకు ఏ వివరాలు తెలియదు సార్. తనను చూస్తే మాత్రం గుర్తుపడతాను సార్. వేరే దారి లేక ఈ తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. పంతులు గారు, మీరేం కావాలని చేయలేదు కదా? ఎలాంటి వారైనా పరిస్థితులకు లొంగక తప్పదు. ఇన్ని రోజులుగా ఆ జాతకాల్ని నమ్మి నాకేమవుతుందో అని భయపడి మా అమ్మ మానసికంగా చాలా నలిగిపోయింది. మ్యామ్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. మీకేమైనా జరిగుంటే ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. నాకేం కాలేదు కదా. ఏం కావాలార్యా? వద్దు వద్దు అంటే నా మాట విన్నావా? వినలేదు. ఇప్పుడు నీ ప్రాణాల మీదకే వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన నిజం తెలిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మకు వెంటనే ఈ నిజం తెలియాలి.
అయితే నన్ను మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళండి సార్. నేను చేసిన తప్పుని ఒప్పుకొని నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను సార్. అయితే మేడం ఇన్ని రోజులు పెళ్లి కార్యక్రమాల్లో అయిష్టంగా ప్రవర్తించడానికి కారణం ఇదేనా సార్? అవునను. నీకు నిజం చెప్తే బాధపడతావని చెప్పలేదు. నేనే అమ్మకి సర్ది చెప్పాను. ఇప్పుడు వెంటనే అమ్మకి నిజం తెలియాలి. అంతేకాదు, నిన్ను నన్ను దూరం చేయాలనుకున్నా ఆ మనిషి ఎవరో కూడా తెలుసుకోవాలి. పంతులు గారు, వెళ్ళి కూర్చోండి. అలాగే సార్. అయినా మీతో ఇలా కబుర్లు చెప్పుకుంటూ నడిచి చాలా రోజులు అయిపోయింది. చిన్నప్పుడు నన్ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లే గ్యాప్ లో ఆ రోజు నేను చేసిన అల్లరంతా చెప్పి మీ బుర్ర తినేసేదాన్ని, గుర్తుందా? అందుకేగా నిన్ను మాట్లాడనివ్వకుండా ఐస్ క్రీమ్ కొనిచ్చేవాడిని. ఆయన నా వాగుడు నుంచి తప్పించుకున్నా నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చినందుకు ఇంటికి వెళ్ళాక అమ్మ దగ్గర మీకు తిట్లు పడేవి కదా. నీ మొహం మీద ఈ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకూడదనే ఈ తండ్రి ఆశమ్మ. కానీ ఈ పెళ్లితో అది చెరిగిపోతుందేమో అన్న భయం పట్టుకుంది. ఇది నీకు ఎలా చెప్పాలి? నీకై నువ్వు నిజం తెలుసుకుంటే తప్ప ఈ పెళ్లి ఆగదని నాకు తెలుసు. దేవుడా, ఏదోలా నిజం నా బుజ్జమ్మకి ఎదురయ్యే అవకాశం కల్పించు. నా కూతుర్ని రక్షించు. నాన్న, ఏమైంది నాన్న? కాస్తుంటే పడిపోయేవారు. ఏదో పరధ్యానంలో చూసుకోలేదు బుజ్జమ్మ. అంతగా ఏం ఆలోచిస్తున్నారు నాన్న? నా ఆలోచనలన్నీ నీ గురించి, నీ పెళ్లి గురించే బుజ్జమ్మ. ఎందుకు నాన్న ఆలోచించడం? ఒక మంచి వ్యక్తికి భార్యగా ఒక గొప్ప కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఇంతకన్నా మీ బుజ్జమ్మకి ఏం కావాలి చెప్పండి? ఓ, మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని బాధపడుతున్నారా? మీకు ఆ దిగులేం అక్కర్లేదు నాన్న. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాను. నాకు వెళ్ళాలనిపించినప్పుడే వెళ్తాను. ఎందుకంటే సార్ నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు నాన్న. ఈ నమ్మకంతో అబద్ధం అని తెలిస్తే నా బుజ్జమ్మ ఏమైపోతుందో. నిన్నే వినిపిస్తుందా? ఓ పారిపో! వద్దని చెప్పాను కదా, వద్దన్నప్పటి ఎందుకు చేస్తున్నావు? చెప్తుంటే అర్థం కావట్లేదా? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, త్వరగా వెళ్ళిపోదాం. పదండి నాన్న. ఎవరో పిచ్చోడ్లా ఉన్నాడమ్మా. నువ్వెందుకు భయపడ్డావు? నేనున్నాను కదా. తనలో తాను అరుచుకుంటున్నాడు. అతను అరిచేది నన్నే నాన్న. మీరండి చెప్తాను. నువ్వు వెళ్ళే దారి బాగాలేదు, వెళ్ళిపో. నాన్న, అతను నా మీదే అరుస్తున్నాడు. అతను నిన్నెందుకు అరుస్తాడమ్మా? అతను ఎప్పుడు అంతే నాన్న. నన్ను చూస్తే చాలు ఇలానే బెదిరిస్తాడు. పొరపాటున ఆర్య సార్తో చూశాడు, ఇంకంతే. సార్ వల్ల నాకేదో ప్రమాదం ఉన్నట్టు వదిలేసే అంటూ ఏదేదో పిచ్చిగా వాగుతూ ఉంటాడు. ఆర్య సార్కి ఆ జలంధర్ కనిపించని శత్రువు అయితే ఈ పిచ్చివాడు కనిపించే శత్రువు నాన్న. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. రండి నాన్న. చెప్తే అర్థం కావట్లేదా నీకు? దారి తప్పిపోతావు. ముందుకు వెళ్ళలేవు, వెనక్కి రాలేవు. చెప్తున్నాను కదా, పో. అటు తప్పుకో. నీకేం తెలియదు, నువ్వు ఆగో. అక్కడికి వెళ్తే ఇరుక్కుపోతావు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటది? ఏంటది?
అయిపోయింది, అంతా అయిపోయింది. చాలా దూరం వచ్చేసింది. నీకు బుద్ధి లేదు, నీకు చెప్తే అర్థం కావట్లేదు. నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఈ పెళ్లి జరగకూడదు, జరగకూడదు, జరగకూడదు. ఇవి ఇచ్చేసి వెళ్ళిపో. చెప్పేది నీకే. పోవాల్సింది నేను కాదు, ఈ పిల్లే. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఆపేయటం మంచిది. లేదంటే మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపో. ఏయ్, నువ్వే పో. వదిలు వదిలు వదిలు. వెళ్తావా లేదా? వెళ్ళు. ఆగు ఆగు చెప్తానే వినపడలా? ఆగు. నా మాట విను. నిన్నే ఆగు. వినవు కదా, నేను చెప్పింది వినకపోతే నీకే నష్టం. బుజ్జమ్మ పెళ్లి తర్వాత నాకు మిగిలేది ఆ కన్నీరు మాత్రమే అనిపిస్తోంది. ఏమంటావు? ఆర్య సార్తో మనమ్మి సంతోషంగా ఉండదంటున్నావా? ఆర్య సారు దేవుడు లాంటి మనిషి, మనకు తెలీదా సుబ్బు? దేవుడి లాంటి వాడే కాని దేవుడు కాదు కదా పద్దు. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ఆ దేవుడికి ఇదివరకే పెళ్ళయిందని, ఆ భార్య కూడా చనిపోయిందని, ఇప్పుడు మన బుచ్చమ్మ ఆ స్థానంలోకి రెండో భార్యగా వెళ్తుందని నీకు ఎలా చెప్పాలి పద్దు? అడిగేది నిన్నే సుబ్బు, చెప్తావా చెప్పవా? ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? నాన్నా, వచ్చినావా మీ భక్తిలో అందరికి రేపు 18 నాట పేరెంటానికి రమ్మని చెప్పిండావా? చెప్పానమ్మా. ఏంటమ్మి అట చూస్తుండావో? మేమేదో గొడవ పడ్డాం అనుకుంటున్నావా? ఏం లేదు, నేనేదో అడగడం, మీ నాయన తిట్టడం మామూలే కదా. నువ్వురా. ఆగమ్మా. నాన్నా, ఉదయాన ఆ పిచ్చోడన్న మాటలు తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు కదూ? పిచ్చోడా? ఏం జరిగిందా తమ్మి? అందుకేనా సుబ్బు వచ్చిన కాడ నుంచి అంత దిగాలుగా కూర్చుండావు? అయినా దారిని పోయే పిచ్చోడు మాటలు కూడా పట్టించుకుంటారా? నాన్న, మీరు అనవసరంగా ఆలోచించకండి. ఏ భయాలు, అనుమానాలు, అపార్థాలన్నీ నా మెళ్ళో ఆర్య సార్ తాళి కట్టడంతోనే ఆగిపోతాయి నాన్న. నన్ను నమ్మండి. మా ఇద్దరిని దూరం చేయడానికి ఏవో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. కానీ అవేవి మమ్మల్ని దూరం చేయలేవు నాన్న. సార్తో పెళ్ళయ్యాక నేను మీరు ఊహించినంత సంతోషంగా ఉండగలను అని ఖచ్చితంగా చెప్పగలను నాన్న. మీరు భయపడి నన్ను బాధ పెట్టకండి నాన్న, ప్లీజ్. అమ్మి మాటలు విన్నావు కదా సుబ్బు. ఇప్పటికైనా ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మానేసి పెళ్లి పనుల గురించి ఆలోచించు సుబ్బు. నాన్న, మీరు పక్కనుంటే
నాకు ఎంత ధైర్యం నమ్మకం ఉంటాయో ఆర్య సార్తో ఉన్నప్పుడు కూడా అంతే ధైర్యం నమ్మకం ఉంటాయి నాన్న. ఏ అమ్మాయికైనా తండ్రిలా రక్షించి ప్రేమించే భర్త దొరకడం అదృష్టమే కదా నాన్న. బుజ్జమ్మ, నువ్వు ఎన్ని చెప్పినా ఏ తండ్రికైనా తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఎంత మంచివాడైనా ఆఖరికి దేవుడైనా సరే రెండో పెళ్లి వాడికిచ్చి చేయటానికి మనసు అంగీకరించదమ్మా. ఒక తండ్రిగా నేను పడుతున్న బాధ నీకు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాను. మేడం, ఓకే డాక్టర్, మీరు చెప్పిన టాబ్లెట్స్ తెప్పించుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రమ్య? పూజ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు, అందుకే మిమ్మల్ని కూడా రమ్మన్నారు మేడం. సారీ రమ్య, నాకెందుకో సడన్ గా హెల్త్ అప్సెట్ అయినట్టు అనిపిస్తుంది. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. వాట్ మీరాజీ, వర్క్లో స్టక్ అయ్యారా? ఇంపార్టెంట్ అయితే నేను హ్యాండిల్ చేస్తాను. మీరెళ్ళి పూజలో జాయిన్ అవ్వండి. ఏ పూజకైనా లేడీస్ ఉంటేనే కదా కళ. లేదు సండజీ, లైట్ గా కాఫ్ అండ్ హెడేక్ గా ఉంది, అందుకే మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. సరే, పోనీ డాక్టర్ని పిలిపించమంటారా? పర్వాలేదు సండజీ, శుభకార్యం జరుగుతుండగా డాక్టర్ అది ఇది అంటే బాగోదు. అయితే ఒకసారి పూజలో జాయిన్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇదే మంచి ఛాన్స్. కానీ పంతులకి కనిపించకుండా ఉండటం ఎలా? రమ్య, నాకొక ఫ్రెష్ మాస్క్ తెచ్చిస్తావా? కాఫ్ ఉంది కదా, సేఫ్ సైడ్ కోసం అంతే. ఓకే మేడం. రండి, ఐల్ బి వెయిటింగ్ దేర్. ఓకే సండజీ. మ్యామ్. థ్యాంక్ యూ రమ్య. వెళ్దామా మేడం? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం. అది గతం కాదు, జీవితం. ముగిసిపోయిన ఒక అందమైన జీవితం. చంపేశారు దేవత లాంటి మా అమ్మాయి గారిని, దేవత లాంటి మా అమ్మాయి గారిని చంపేశారు. అమ్మా, చంపేస్తారు, నన్ను కూడా చంపేస్తారు. ఆగు, నిన్నే ఆగు. సుబ్బు అంకుల్ కూడా వచ్చేసారు. ఏంది సుబ్బు ఇంత ఆలస్యం చేసిండావో? పందిరాటకు దండం పెట్టుకో. సుబ్బు గారు మమ్మల్ని ఇక్కడ చూసి షాక్ అయినట్టున్నారు. రండి సుబ్బు గారు. వెళ్ళు సుబ్బు.
అయ్యా పందిర్రాట నాటడానికి చిన్న గొయ్యి తీయించండి. అయితే నేను వెళ్ళి మా నాన్న అయితే గోతులు బాగా తీస్తాడు. నీరజ్ సార్, సంపత్, మీరిద్దరూ సపోర్ట్ చేస్తే 5 minutesలో అయిపోతుంది. చాలా బస్తీ అంతని పిలవమంటావా? ఏం అవసరం లేదు, నేను వెళ్ళి తీస్తాను. ఆర్య సార్, మీరు చేస్తారా? ఆ నేల చాలా గట్టిగా ఉంది. జెండే సారు మీరా? పద్దు గారు, మన పని మనం చేసుకోవడానికి తప్పే ఉంది, మీరేం వరి కాకండి. నీకు ఆర్యవర్ధన్ తెలుసా? అది గతం కాదు, జీవితం. ముగిసిపోయిన ఒక అందమైన జీవితం. చంపేశారు దేవత లాంటి మా అమ్మాయి గారిని చంపేశారు.